హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఈసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ ఫిజిక్స్ నుంచి 6th లెసన్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. సో ఈ చాప్టర్ నుంచి అయితే కనుక మనకు ఈసెట్లో అయితే కనుక ఫిజిక్స్ నుంచి 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో 5 మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ 25లో 20% అయితే కనుక మనకు ఈ ఒక్క చాప్టర్ నుంచే రావడం జరుగుతుంది గైస్. సో మనం ఈ చాప్టర్లో అయితే కనుక ఏ టాపిక్ మిస్ అవ్వకుండా వచ్చినా కూడా మనకు ఈజీగా అయితే 5 మార్క్స్ అయితే వస్తాయి గైస్. సో దానికోసం మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి అడియాబాటిక్ ప్రాసెస్. సో అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో అలాగే అడియాబాటిక్ ప్రాసెస్ నుంచి ఈక్వేషన్స్, ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకొని వాటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి వాటిని కూడా అయితే మనం మోడల్ ప్రాబ్లమ్స్గా అయితే సాల్వ్ చేద్దాం గైస్. సో ఫస్ట్ అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే చూద్దాం. An adiabatic process is a thermodynamic process in which no heat is exchanged between the system and its surroundings. సో ఈ అడియాబాటిక్ ప్రాసెస్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ థర్మోడైనమిక్ ప్రాసెస్. దీంట్లో మనకు నో హీట్ ఈజ్ ఎక్స్చేంజ్డ్, అంటే మనకు హీట్ అనేది ఎక్స్చేంజ్ అవ్వదు ఎక్కడికి, బిట్వీన్ ద సిస్టమ్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్. సో ఆ సిస్టమ్ కానీ ఆ సరౌండింగ్స్ కానీ హీట్ అనేది ఎక్స్చేంజ్ అవ్వకుండా ఉండే ప్రాసెస్ అడియాబాటిక్ ప్రాసెస్ అంటారు. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే నో హీట్ ఎక్స్చేంజ్ అని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనిలో కీ కండిషన్ ఏంటంటే అట్ Q = 0 సిన్స్ నో హీట్ ట్రాన్స్ఫర్ అక్కర్స్. సో మనకు హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు కాబట్టి Q = 0 అవుతుంది. దీన్ని మనం షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవాలంటే అడియాబాటిక్ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి, నో హీట్ ఇన్ ఆర్ అవుట్. సో మనకు హీట్ అనేది ఇన్ కాదు అవుట్ కాదు అని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి గైస్. సో ఇదైతే కనుక మనకు షార్ట్కట్. సో నెక్స్ట్ అడియాబాటిక్ ప్రాసెస్ ఈక్వేషన్ చూద్దాం. సో అడియాబాటిక్ ప్రాసెస్ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే ఫ్రమ్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చేంజ్ ఆఫ్ Q = చేంజ్ ఆఫ్ U + W. సిన్స్ మనకు ఇక్కడ ఏంది Q = 0 ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. సో మనకు చేంజ్ ఆఫ్ U = -W అయితే రావడం జరుగుతుంది. సో ఇఫ్ గ్యాస్, సో ఇది ఏం చెప్తుంది మనకు, ఇఫ్ గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయింది అనుకో, ఇఫ్ గ్యాస్ ఎక్స్పాండ్స్ వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజెస్. ఇఫ్ గ్యాస్ అనేది మనకి ఎక్స్పాండ్ అయితే ఏం జరుగుతుంది, వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్ అవుతుంది. సో వర్క్ అనేది దేనివల్ల జరుగుతుంది, బై ద గ్యాస్ ద్వారా అయితే జరుగుతుంది. అండ్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది మనకు డిక్రీజ్ అవుతుంది. సో ఇది గ్యాస్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల జరిగేది. అలాగే ఇఫ్ గ్యాస్ కంప్రెస్ అయిందంటే వర్క్ ఈజ్ డన్ ఆన్ ద గ్యాస్ జరుగుతుంది. సో వర్క్ అనేది దేని మీద జరుగుతుంది, గ్యాస్ మీద జరుగుతుంది. అండ్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు గ్యాస్ కంప్రెస్ అవ్వడం వల్ల మనకి ఏం జరుగుతుంది, గ్యాస్ కంప్రెస్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గ్యాస్ ఎక్స్పాండ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. సో మనం ఇదైతే గుర్తుపెట్టుకోవాలి గ్యాస్. సో దీనికి మనకు షార్ట్కట్ చూసుకున్నట్లయితే షార్ట్కట్ ఏంది, ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఎనర్జీ అనేది లాస్ అవుతుంది, కంప్రెషన్ జరిగినప్పుడు ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది. సో మనం ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి గ్యాస్. సో వీటి మీద ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అప్పుడు మనకు వీటిని అయితే గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ అయితే ఈజీగా చేయొచ్చు. సో ఈక్వేషన్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్ చూసుకున్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్లో చూసుకుంటే ఫర్ ఎన్ అడియాబాటిక్ ప్రాసెస్ ద ఈక్వేషన్ ఫాలోస్ PV/γ = కాన్స్టెంట్. సో మనకు వేర్ P అంటే ఏంది, ప్రెజర్, P అంటే ప్రెజర్, V అంటే వాల్యూము, గామా అంటే అడియాబాటిక్ ఇండెక్స్. ఈ మూడు అయితే కనుక మనకు గుర్తుపెట్టుకోవాలి గైస్. PV/γ = కాన్స్టెంట్. సో మనం ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మీద అయితే కనుక సబ్స్టిట్యూట్ చేసి మనమైతే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. షార్ట్కట్ ఏంది, అడియాబాటిక్ రూల్ PV/γ = కాన్స్టెంట్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్. సో మనకు వర్క్ డన్ మీద ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే అడియాబాటిక్ ప్రాసెస్ మీద, సో వాటికి ఏ ఫార్ములా వాడతామో దాన్ని ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం గైస్. సో మనకు ఫార్ములా చూసుకున్నట్లయితే ఫస్ట్ W = P1V1 - P2V2/γ-1. సో మనకు ఇది ప్రెజర్లో ఉన్నప్పుడైతే కనుక ప్రెజర్ అండ్ వాల్యూమ్ బేస్డ్లో ఉన్నప్పుడు మనకు వర్క్ డన్ ఇలా అయితే వస్తుంది. వర్క్ డన్ W = P1V1 - P2V2/γ-1 అయితే γ-1 అయితే కనుక మనకు ఫార్ములా అయితే ఇది వర్క్ డన్కి. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ చూసుకున్నట్లయితే మనకి ఏముంటుంది ఫార్ములా, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్లో వర్క్ = nRT - T1 - T2 /R-1 అయితే రావడం జరుగుతుంది. nR × T1 - T2 /γ-1 అయితే వస్తుంది. సో ఇదైతే మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ చూసుకుంటే మనకు W = వర్క్ డన్, గామా = CP/CV రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్. సో ఈ గామా వాల్యూ, అండ్ N = నెంబర్ ఆఫ్ మోల్స్, R = యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, T1 = ఇనిషియల్ టెంపరేచర్, T2 = ఫైనల్ టెంపరేచర్. సో ఇదైతే కనుక మనకు ఈ ఫార్ములాలో ఉన్న వాల్యూస్. సో మనం ఈ వాల్యూస్ని అయితే కనుక ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఇచ్చిన వాల్యూస్ నుంచి అయితే కనుక సబ్స్టిట్యూట్ చేసుకుని ఈజీగా అయితే కనుక వర్క్ డన్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు.
సో మీరు ఈ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రాఫ్ ఆఫ్ ఎన్ అడియాబాటిక్ ప్రాసెస్. సో మనకు ఈ అడియాబాటిక్ ప్రాసెస్లో గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే ఐసోథర్మల్కి అడియాబాటిక్కి కంపేర్ చేసుకుంటూ చెప్పుకుందాం గైస్. సో మనకు ప్రెజర్ అయితే ఎలా వెళ్తుంది, వాల్యూమ్ అయితే ఎలా వెళ్తుంది. మామూలుగా ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎలా వస్తుంది, ఇలా స్లోగా అయితే డిక్రీజ్ అవుతుంది. సో ఈ ఐసోథర్మల్ ప్రాసెస్ ప్రెజర్ వాల్యూమ్ మధ్య అయితే కనుక ఇలా డిక్రీజ్ అవుతుంది. కానీ అదే అడియాబాటిక్లో చూసుకుంటే ఇలా క్విక్గా అయితే డిక్రీజ్ అవుతుంది గైస్. ఇప్పుడు మనకు ప్రెజర్ వాల్యూమ్ కొంచెం చేంజ్ అయినా కూడా మనకు ప్రెజర్ అనేది క్విక్గా అయితే డౌన్ అవుతుంది. సో అదే ఇక్కడ చెప్తుంది. సో యాజ్ వాల్యూమ్ ఇంక్రీజెస్ ప్రెజర్ డ్రాప్స్ క్విక్లీ బికాస్ నో హీట్ ఎంటర్స్ టు మెయింటైన్ ద టెంపరేచర్. సో మనకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిందంటే కొద్దిగా కూడా సో ప్రెజర్ డ్రాప్స్ క్విక్లీ, ప్రెజర్ అనేది క్విక్గా అయితే డ్రాప్ అవుతుంది. బికాస్ నో హీట్ ఎంటర్స్ టు మెయింటైన్ టెంపరేచర్. సో మనకు ఇక్కడ టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం నో హీట్ అనేది ఎంటర్ అవుతుంది. సో దీన్ని షార్ట్ కట్ చూసుకున్నట్లయితే మనకి ఏంది అడియాబాటిక్ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే స్టీప్ డ్రాప్. సో మనకు క్విక్గా అయితే కన్నా డ్రాప్ అవుతుంది కాబట్టి సో మనం ఇదైతే గుర్తుపెట్టుకోవాలి గైస్. దీని మీద వచ్చే మోడల్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, ఆ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఫ్రమ్ 2 లీటర్స్ టు 6 లీటర్స్ అండర్ అడియాబాటిక్ కండిషన్స్. ఒక గ్యాస్ అనేది 2 లీటర్ నుంచి 6 లీటర్స్కి అయితే ఎక్స్పాండ్ అయింది అండర్ అడియాబాటిక్ కండిషన్స్. గివెన్ P1 = 5 atm, P2 = 1 atm అండ్ గామా = 1.4. ఫైండ్ వర్క్ డన్ అయితే క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు. సో మనకు వర్క్ డన్ ఫార్ములా తెలుసు. బై యూజింగ్ ద వర్క్ డన్ ఫార్ములా W = P1 V1 - P2 V2 డివైడెడ్ బై గామా -1. సో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇచ్చిన వాల్యూస్ని అయితే కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఫస్ట్ ఇక్కడ మనకి ఏమేమి తెలుసు, వి నో దట్ V1 = 2 లీటర్స్, V2 = 6 లీటర్స్, P1 = 5 atm, P2 = 1 atm, గామా = 1.4 వాల్యూస్. సో ఇప్పుడు మనకు ఇక్కడ కన్వర్టింగ్ ప్రెజర్ టు పాస్కల్స్ కన్వర్ట్ చేయాలంటే మనకు 1 atm = 101.325 kPa అయితే కనుక మనకు 1 atm వాల్యూ ఇన్ పాస్కల్స్లో చూసుకుంటే. సో మనం ఇదైతే ఈ వాల్యూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి గైస్. ఒకవేళ మనకు atm వాల్యూ ఇచ్చేసి దాన్ని పాస్కల్స్లో ఎంత ఉంటుంది అని అడిగినప్పుడు కూడా మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుని ఈ వాల్యూస్ అయితే కన్నా మల్టిప్లై చేసుకుంటే మనకు వాల్యూ అయితే వస్తుంది. సో మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకు ఇప్పుడు దీన్ని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, W = 5 × 2 - 1 × 6 డివైడెడ్ బై 1.4 - 1. సో మనకి ఎంత వస్తుంది అప్పుడు 10 - 6. సో 10 - 6 డివైడెడ్ బై 0.4 అయితే రావడం జరుగుతుంది. సో మనకు వర్క్ డన్ ఎంత వస్తుంది, వర్క్ డన్ = 4/0.4. సో క్యాన్సిల్ చేసినామంటే 10 లీటర్స్ × atm అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఇచ్చిన వాల్యూస్లో 10 అయితే కానీ యాడ్ ఉంటుందో 10 లీటర్స్ atm అయితే యాడ్ ఉంటే దాన్ని అయితే మనమైతే ఆఫ్ చేసుకుంటాం గైస్. సో ఇలా అయితే కనుక మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఆ గ్యాస్ ఇనిషియల్లీ అట్ ప్రెజర్ 4 atm. ఒక గ్యాస్కి ఇనిషియల్ ప్రెజర్ అవుతుంది 4 atm ఉంది అండ్ వాల్యూమ్ 3 లీటర్స్ ఎక్స్పాండ్స్ అడియాబాటికల్లీ టు 9 లీటర్స్. సో వాల్యూమ్ అనేది 3 లీటర్స్ నుంచి 9 లీటర్స్కి వెళ్ళింది. 4 లీటర్స్ ప్రెజర్ ఇనిషియల్గా ఉండింది, అది దాని వాల్యూమ్ వచ్చేసి 3 లీటర్స్ నుంచి 9 లీటర్స్కి వెళ్ళింది. ఫైండ్ ఫైనల్ ప్రెజర్ అంటున్నాడు. ఇఫ్ గామా = 1.4. సో దాన్ని ఫైనల్ ప్రెజర్ ఎంతో కనుక్కోమంటున్నాడు గైస్. సో దానికోసం మనం యూజింగ్ అడియాబాటిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం అయితే కానీ ఈజీగా అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫార్ములా ఏంది, P1 V1 పవర్ గామా = P2 V2 పవర్ గామా. సో దీంట్లో అయితే కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అయితే ఈజీగా రావడం జరుగుతుంది. సో మనకు ఆల్రెడీ గివెన్ వాల్యూస్ ఏంది, వి నో దట్ P1 = 4 atm, V1 = 3 లీటర్స్, V2 = 9 లీటర్స్, గామా = 1.4. దీన్ని సబ్స్టిట్యూట్ చేసినామంటే మనకు 4 × 3 పవర్ 1.4, P2 × 9 పవర్ 1.4. సో P2 అనేది ఏమొస్తుంది, P2 = 4 × 3 పవర్ 1.4 డివైడెడ్ బై 9 పవర్ 1.4 అయితే వస్తుంది. సో దీన్ని మనకు లాగ్ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు లాగ్ వాల్యూస్ తెలుసు. 3 పవర్ 1.4 = 4.65 అవుతుంది, 9 పవర్ 1.4 = 21.55 అవుతుంది. సో మనం ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే P2 = 4 × 4.65 డివైడెడ్ బై 21.55. సో వీటికి కానీ 4 × 4.65 ఎంత అవుతుంది, 18.6 అవుతుంది. 18.6 డివైడెడ్ బై 21.55. సో క్యాన్సిల్ చేసినామంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది, P2 = 0.86 atm అయితే రావడం జరుగుతుంది. సో ఇలా మనకు ఫైనల్ ప్రెజర్ ఎంత వస్తుంది అంటే 0.86 atm అయితే రావడం జరుగుతుంది.
సో ఇలా అయితే మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా ఆన్సర్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు గైస్. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఏదైతే ఆన్సర్ అయితే దగ్గరలో ఉంటుందో ఆ ఆన్సర్ అయితే మనం అయితే ఆప్ చేసుకుంటాం. సో ఇలా అయితే మనం ఆన్సర్ సాల్వ్ చేస్తాం గైస్. మీకు ఈ టాపిక్ అయితే కన్నా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే దీని మీద ఉన్న ఫార్ములాస్ అయితే కన్నా మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఇలా ప్రాబ్లమ్స్ అయితే కన్నా ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.